మన ఊరిలో ప్రభుత్వ బడి ఉండగా ప్రైవేట్ స్కూల్లో దండగా. పెందుర్తి మండలం నలవ జెడ్పీ హై స్కూల్ విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం కప్పల ప్రసాద్ స్థానిక నాయకులు మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గం నర్వ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులచే తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఉపాధ్యాయులు, స్థానికులు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలియజేశారు. అదే రీతిగా విద్యార్థులు కూడా ప్రైవేటు స్కూల్ చదివే విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ స్కూల్లో మార్కులు, ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. జిల్లా పరిషత్ హై స్కూల్ నర్వలో జిల్లా పరిషత్ హై స్కూల్ నర్వలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్వలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6 నుంచి 10వ తరగతి వరకు కూడా పాఠశాలలో విద్యార్థులను చేర్పించడం కోసం ఈరోజు ప్రత్యేకించి మరి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో కూడా ఈరోజు ఒక పెద్ద ర్యాలీని నిర్వహించడం జరిగిందండి. ఈ ర్యాలీలో మరి అనేక నినాదాలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని చెప్పని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుకోవడం ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు అనేటువంటి నినాదాలతోటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వీధి కూడా తిరుగుతూ నర్వలో పెద్ద భారీ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగిందండి. నర్వ హై స్కూల్లో ఉన్నామండి. నర్వ హై స్కూల్ అభివృద్ధి గురించి మాకు స్థానిక శాసనసభ్యులు పంచకాల రమేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. మాస్టర్ గారు ఒక మెమరాండం ఇచ్చిన వెంటనే తక్షణమే స్పందించి 40 లక్షల రూపాయలు ఓపెన్ జిమ్ కూడా ఆయన ప్రపోజల్ చేసి ఇచ్చారు. టెండర్ కూడా ఉంది. ఒక 1 వీక్లో పనులు కూడా జరుగుతాయి. అభివృద్ధి అంటే పంచకార్లు అంటే అభివృద్ధి అనే నిర్ణయంతో ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాలా తోడ్పడుతున్నారు. దీనికి హై స్కూల్ కూడా మా వంతు సాయంగా మా గ్రామ పెద్దలందరూ సహాయ సహకారాలతో రేపు మన స్కూల్ ఇంటర్మీడియట్ స్థాయి కూడా తీసుకెళ్ళాలని మేము ఆశిస్తున్నాము. అంటే కొన్ని స్కూల్స్కి వచ్చే మన స్కూల్ కూడా త్వరలో ఇంటర్మీడియట్ స్థాయి కూడా వస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రులు, గ్రామస్తులు సహాయ సహకారాలతో ఈ స్కూల్ ఎంతో దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈ స్కూల్లో పర్సెంటేజ్ కూడా ఇప్పుడు 90 అబోవ్ కానీ 90 తగ్గట్లేదు. అంటే మేము చదువుకునే స్టేజ్లో మహాసభతో 1-2 పాస్ అయ్యేవారు. ఈవేళ 100% పాస్ అవుతారంటే ఎంత స్థాయిలో విద్య అభివృద్ధి జరిగిందో. ఈ విధంగా మన స్కూల్ నుంచి ఎంతోమంది ఉన్న స్థాయిలో ఉన్నారు. ఈవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అనేక వివిధ స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా హెచ్ఎం గారికి ఒక విన్నపం, ఈవేళ మంచి స్థాయిలో పిల్లలు ఉన్నారు, కానీ పిల్లలు ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని వాళ్ళకి ఆ విధంగా గైడ్లైన్స్ ఇచ్చి ఒక కలెక్టర్ స్థాయి, ఒక ఐఏఎస్ స్థాయి, ఐపీఎస్ స్థాయికి తీసుకెళ్లేలాగా టీచర్లు కోచింగ్ ఇవ్వాలని హెచ్ఎం గారిని విన్నపం కోరుకుంటున్నాను. జై